హాయ్ హలో నేనైతే ఈరోజు ఒక టేస్టీ మిల్క్ షేక్ అయితే చేయబోతున్నాను. అది కూడా మన చాక్లెట్ ఫ్లేవర్ ఉంది కదా సిరప్తో. అండ్ ఇది చాలా టేస్టీ ఉంటుంది. మనము బ్రేక్ఫాస్ట్ టైంలో కూడా బ్రెడ్ అట్లా చిన్న చిన్న రెసిపీస్లో కూడా టేస్ట్ కోసం వేసుకొని తినొచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది పర్టికులర్గా మనకు మిల్క్ షేక్ అట్లయితే ఇంకా సూపర్ ఉంటుంది అనమాట. సో ఈ మిల్క్ షేక్ ఎలా తయారు చేయాలో చెప్పేస్తానమాట. అది కూడా మన చాక్లెట్ ఫ్లేవర్తో. ఎందుకు నాకు చేయాలనిపించింది. సో ఇమీడియట్గా నేనైతే బ్లింకెట్లో కొన్ని అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాను. మనకి కావాల్సిన బార్న్విటా, మిల్క్, ఈ చాక్లెట్ సిరప్. సో మనకు తెలిసిన విషయమే కదా, ఒక 5 మినిట్స్లో మనకి ఏదైనా కావాలనుకుంటే కనుక ఒక బ్లింకెట్ ఒకటి ఉంది కదా, దానిలో పెట్టేస్తాను అనమాట ఆర్డర్ అయితే. ఎందుకో మిల్క్ షేక్ చేయాలనిపించింది. అందుకు నేనైతే బ్లింకెట్కి వెళ్ళిపోయాను. ఒక 5 మినిట్స్లో నాకు ఆర్డర్ అయితే వచ్చేసింది అనమాట. సో మనకు తెలిసిన విషయమే కదా, ఏంటబ్బా డిస్కౌంట్స్ ఏమైనా ఉన్నాయా, ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా అనుకుని చూసుకొని మరి నేనైతే ఇవి ఎంచుకున్నాను అనమాట. మనకు కావాల్సినవి ఏంటంటే ఒరియో బిస్కెట్స్ అండ్ డైరీ మిల్క్ అండ్ చెప్పాను కదా ఆల్రెడీ చాక్లెట్ సిరప్, మిల్క్ అండ్ బార్న్విటా. సో లెట్స్ స్టార్ట్. ఎలా చేయాలో చెప్పేస్తాను ఇప్పుడు. ఈ చాక్లెట్ సిరప్తో దీని సిరప్ ఫస్ట్ మనము దీనిలో వేసుకోవాలన్నమాట. ఒరియో బిస్కెట్స్, చాక్లెట్స్ ఇవన్నీ కూడా దీనిలో జ్యూసర్లో వేసేసుకొని రెడీ చేసుకుందాం అన్నమాట. ఓకే, ఇలాగా వేసుకొని రెడీ చేసుకోవాలి. అండ్ చాక్లెట్ ఉంది కదా, చాక్లెట్ కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మరలా కొంచెం చాక్లెట్ సిరప్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. షుగర్ అయితే వేయకూడదు, ఎందుకంటే ఆల్రెడీ ఇవన్నీ స్వీట్ టైప్ ఉంటాయి కాబట్టి షుగర్ వేయకూడదు. సో దీనిలో కొంచెం మిల్క్ యాడ్ చేసుకోవాలన్నమాట. సో మిల్క్ తీసుకోవాలన్నమాట. అలాగే కొంచెం ఈ బార్న్విటా కూడా మనము యాడ్ చేసుకుందాము. బార్న్విటా కూడా వేసుకుందాం. చూడండి, ఎప్పుడే నాకైతే మౌత్ అంతా నాకు టేస్టీ టేస్టీ కొమ్మోన్ తినేయాలన్నట్టు ఉందన్నమాట. సో దీన్ని ఇప్పుడు మనము మిక్సీ పట్టుకుందాం అనమాట. ఇలాగా హాయ్ హలో నేనైతే ఈరోజు ఒక చిన్న రెసిపీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. రెసిపీ కాదు, బట్ ఇట్స్ లైక్ ఏ జ్యూస్ అనమాట, మిల్క్ షేక్ అనమాట. అది కూడా ఈ చాక్లెట్ ఫ్లేవర్డ్ సిరప్తో అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట. సో చాలా టేస్టీ ఉంటుంది అండ్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఎక్కువ మోస్ట్లీ ఇది చిల్డ్రన్స్ అయితే ఇష్టపడుతూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ ఇటువంటివి ఇష్టం కాబట్టి. అండ్ ఈ చాక్లెట్ ఫ్లేవర్ వల్ల చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే ఇంకా సూపర్ ఉంటుంది అనమాట. సో దీంతో చాలా రెసిపీస్ అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే. అండ్ దీనికి ఏంటంటే ఫ్రెష్ మిల్క్ కావాలి, బార్న్విటా కావాలి, అండ్ ఇంకా ఈ మిల్క్ షేక్ని ఇలా వేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ మళ్ళీ మనకి కావాలనుకుంటే కనుక చాక్లెట్ సిరప్ కూడా వేసుకోవచ్చు. ఇలా చూసారు కదా. సో చాలా టేస్టీ ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట.